హాయ్ ఎవ్రీవన్. ఇంకో నాన్ వెజ్ వెరైటీతో, అది కూడా ఇన్‌స్టంట్ పాట్‌లో మటన్ కర్రీ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో నేను కంప్లీట్‌గా చూపించాలనుకున్నాను. మటన్ కర్రీ మామూలుగా ప్రెషర్ కుక్కర్‌లో వండిన దానికి, దీనికి డిఫరెన్స్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. అసలు మటన్ అనేది నార్మల్‌గా ఎక్కువ శాతము ప్రెషర్ కుక్కర్‌లో కూడా ఒక 6 ఆర్ 7 విజిల్, 8 విజిల్స్ కూడా పెట్టినా కూడా సరిగ్గా బాయిల్ అవ్వదు. కానీ ఇన్‌స్టంట్ పాట్‌లో ఓన్లీ 10 మినిట్స్‌లోనే మనం వితిన్ 10 మినిట్స్‌లోనే ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ తక్కువ వాడతాము. ప్లస్ చాలా ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్‌కి, న్యూగా మ్యారేజ్ అయిన వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో, ఫస్ట్ ఇన్‌స్టంట్ పాట్‌లో నేను అందరికీ ఇంతకుముందు చూయించాను. మీరు ఇన్‌స్టంట్ పాట్ రెసిపీస్ చూడాలి అనుకుంటే, నా ఛానల్‌లో ప్లేలిస్ట్‌లో ఇన్‌స్టంట్ పాట్ రెసిపీస్ అని ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో వెళ్లి చూడండి. చాలా వీడియోస్ ఉంటాయి ఇన్‌స్టంట్ పాట్ రెసిపీస్. సో, ఇలా కుక్కర్ నేను ఆన్ చేసి సాట్ మోడ్‌లో 15 మినిట్స్ ఆన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. మటన్‌లో నేను కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం ధనియాల పొడి వేసి మ్యాగ్నేట్ చేసుకున్నాను. మించుమించు 1 అవర్ అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి. చికెన్ లాగానే మటన్ కూడా చాలామంది మటన్ మ్యాగ్నేట్ చెయ్యరనమాట. కానీ మ్యాగ్నేట్ చేస్తే చాలా టేస్టీ అవుతుంది. కారం అనేది చాలా మంచిగా పడుతుందనమాట పీసెస్‌కి. ఆ తర్వాత ఆయిల్ వేస్తున్నాను. నేను నార్మల్‌గా ఇక్కడ 4 స్పూన్స్ వేస్తున్నాను. ఇది కేజీ మటన్ ఉంటుంది. కేజీ మటన్‌కి 4 స్పూన్స్ ఏస్తున్నాను. నేను నార్మల్‌గా ప్రెషర్ కుక్కర్‌లో వండాలంటే 5 స్పూన్స్ టు 6 స్పూన్స్ వేస్తేనే అది ప్రాపర్‌గా ఉంటుంది. లేదు అంటే ఆయిల్ సరిపోదనమాట ప్రెషర్ కుక్కర్‌లో. సో, ఇందులో 2 స్పూన్స్ తక్కువేస్తున్నాను నేను. వేసిన తర్వాత నార్మల్‌గా ప్రెషర్ కుక్కర్‌లో ఎలా అయితే పోపు పెట్టుకుంటున్నానో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు ఇంకా అన్నీ వేసుకొని మగ్గించుకుంటామనమాట. సో, ఇక్కడ నాకు పట్టే టైం ఏంటంటే, ఈ పోపుకు పట్టే టైము ఇంచుమించు 10 మినిట్స్. నెక్స్ట్ విజిల్ మటన్ ఉడకడానికి నేను పెట్టేది టైము 10 మినిట్స్. మొత్తం 20 మినిట్స్ టైం పడుతుంది. కానీ ఇక్కడ మనము నార్మల్‌గా ప్రెషర్ కుక్కర్‌లో చేశామనుకోండి, వాటర్ తక్కువైనా కూడా మాడుతుంది. వాటర్ ఎక్కువైంది అంటే, ఇంక మనకు వాటర్ వాటర్ అవుతుంది. సో, ఇందులో ఒకవేళ మనకు వాటర్ తక్కువైంది అంటే వెంటనే ఇన్‌స్టంట్‌గా మనకు మీ అక్కడ డిస్‌ప్లేలో కనిపిస్తుంది. బర్న్ అయిపోతుంది మీది అంటే వాటర్ సరిపోలేదు, మాడుతుంది అని మనకక్కడ ఇండికేషన్ ఒస్తుంది. వాటర్ ఎక్కువైనా కూడా ఇందులో ఇండికేషన్ ఒస్తుంది. ఇది కొన్ని ఇన్‌స్టంట్ పాట్‌లోనే ఉంటుంది. ఈ ఫీచర్ అనేది అన్నిట్లల్లో ఉండదు. సో, మనకు చూపిస్తుందనమాట అక్కడ డిస్‌ప్లేలో అన్నీ చూపిస్తుంది. మీ కన్సిస్టెన్సీ ఎలా ఉంది, లిక్విడ్ ఉందా అని. సో, అది చాలా ఉపయోగపడుతుంది నాకు. ఇంకొకటేంటంటే ఇది గ్రేవీ కర్రీ, మటన్ గ్రేవీ కర్రీ. ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అన్నీ వేసి సేమ్ యథావిధిగానే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగిన తర్వాత పుదీనా, కరివేపాకు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను. అయితే ఇక్కడ నాకు గ్రేవీ కర్రీ చేసుకుంటున్నాను కానీ, యాక్చువల్‌గా ఫ్రై ఐటెమ్స్ కూడా నేను చూపిస్తాను ఇంకొక వీడియోస్‌లో. చికెన్ ఫ్రై అండ్ మటన్ ఫ్రై కూడా చూపిస్తాను. అవైతే ఇంక ఎక్సలెంట్‌గా వచ్చాయి. కానీ ఇంకా ఫ్రై అనేది నేను తక్కువే చేస్తాను. ఫ్రై అయినప్పటికీ ఆయిల్ ఏమి ఎక్కువేయమండి. ఇంతే కర్రీకేసినంతే వేస్తాము. కాకపోతే లిక్విడ్ ఉండదు. గ్రేవీ ఉండదు. ఇప్పుడు ఇందులో ఇన్‌స్టంట్ పాట్‌లో ఒక బెనిఫిట్ ఏంటంటే, ఫ్రై ఐటెమ్స్ కూడా జస్ట్ 2-3 టేబుల్ స్పూన్స్ వాటరేసి కూడా మనం మటన్ అనేది ఉడికించుకోవచ్చు. అసలు మాడిపోదు. చాలా టేస్ట్ అయితది. అది గూడా చేశాను. నేను ఫస్ట్ టైమ్ ట్రయల్ చేసిన తర్వాతనే సెకండ్ టైమ్ ప్రిపరేషన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఫ్రై ఆల్రెడీ చేశాను. ఇంకొకసారి నేను ఫ్రై ఐటెమ్ చూపిస్తాను. చూడండి ఇక్కడ నేను ఏ వాటర్ వేయకున్నా కూడా ఇంత వాటర్ ఫార్మ్ అయింది. అయితే ఇక్కడ నేను టమాటోలు కట్ చేసి వేసుకోవట్లేదు. మటన్‌లో ఖచ్చితంగా టమాటో ఏస్తేనే టేస్ట్ ఉంటుంది. అయితే మా పిల్లలు మటన్ టమాటోలు పీసెస్ జూసారు అంటే అసలు వాళ్ళు ఇష్టంగా తినరనమాట. స్పెషల్‌గా నాన్ వెజ్‌లో. అందుకని నేను టమాటోలను సన్నగా కట్ చేసి మిక్సీ చేసేసుకొని అలా లిక్విడ్ లాగా జేసి వేశాననమాట. బట్ ఫ్లేవర్ అయితే మనకుంటుంది కాబట్టి, ఇంక నేను ఇందులో వాటర్ ఏమెయలే. టమాటో ప్యూరీ ఏసానంతే. ఆల్రెడీ అందులో వాటర్ ఉంది కాబట్టి ఇంక నేను వేయలేదనమాట. ఒకవేళ మీకు ఇంత గ్రేవీ వద్దు అనుకుంటే, ఆ టమాటో ప్యూరీ కూడా వేసుకోకుండా ఓన్లీ ముక్కలు వేసేసుకోవచ్చు. టమాటో ముక్కలు. చూడండి 10 మినిట్స్ పెట్టుకున్నాను. నేను షార్ట్ మోడ్ క్యాన్సెల్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ మోడ్ 10 మినిట్స్ పెట్టుకున్నాననమాట.
సో, అయిపోయింది. లో మోడ్‌లో లో అది టెంపరేచర్ వచ్చింది. అంటే కీప్ వార్మ్‌లోకొచ్చేసింది. ఇంక నేను క్యాన్సెల్ చేస్తున్నాను. ఇక్కడ విజిల్ అనేది చూడండి. ఆ ప్రెషర్ రిలీజ్ ఆటోమేటిక్ ప్రెషర్ రిలీజ్ అవ్వాలి. ఆటోమేటిక్ అయ్యే వరకు నేను వెయిట్ చేశాననమాట. చూడండి ఆయిల్ అంతా బయటికి ఇలా తేలి, మంచిగా వాటర్ ఫార్మ్ అయిపోయి ఆహ్, అసలు నాకు మెయిన్‌గా మటన్ వండాలంటే నేను చాలా ఆలోచించి వండుతాననమాట. ఎందుకంటే అవి బాయిల్ అవ్వవు. అది సరింగా బాయిల్ అవ్వకుండా తింటే అది డైజెస్ట్ కూడా అవ్వదు కాబట్టి, నేను చాలా తక్కువ చేస్తాను మటన్ కర్రీ. చాలా తక్కువ. ఇప్పుడు పిల్లల కోసం అంటూ చేయాల్సొస్తుంది గానీ, మేము మటన్ ఎక్కువ ప్రిఫర్ చేయమనమాట. కానీ ఈ ఇన్‌స్టంట్ పార్ట్ వచ్చిన తర్వాత మటన్ ఫ్రై చాలా ఈజీగా 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ ఏసేసి ఫ్రై చేసుకున్నాను. చికెన్ ఫ్రై చాలా బాగా చేశాను. అండ్ ఇప్పుడు ఈ గ్రేవీ కర్రీస్ చూపిచ్చాను. నేను ఇంకొకసారి ఫ్రై చూపిస్తాను. చాలా బావుంటుంది. మళ్ళీ టైం ఎక్కువ తీసుకోవట్లేదు. అది గూడా ఒక బెనిఫిట్ కదా! సో, ఇప్పుడు ఇంక నేను మళ్ళీ సాట్ మోడ్ యాడ్ చేసుకొని, ఇంక ధనియాల పొడి, గరం మసాలా, కొబ్బరి పొడి అన్నీ వేసేసుకుంటున్నాను. ఇది మన టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవచ్చు. గరం మసాలా హాఫ్ స్పూన్ ఏసాను. 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేశాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేస్తున్నాను. ఇది సాల్ట్ మోడ్ ఎందుకు యాడ్ చేశాను అంటే ఇంకా ఉడికిపోయింది. కాకపోతే ఇప్పుడు నేను ఈ వేసే మసాలాలన్నీ కూడా మళ్ళీ పట్టాలి కాబట్టి సాల్ట్ మోడ్ ఆన్ చేశాను. మీకు ఇంత గ్రేవీ వద్దనుకుంటే టమాటో పేస్ట్ వేయకుండా ముక్కలేసేసుకోండి. అయితే నేను ఎందుకు వేశాను అనంటే పూరీకి పూరి కోసం అనేసి గ్రేవీ చేశాననమాట. లేకపోతే ఫ్రైయే చేస్తాను. ఓకే. ఇంకా లాస్ట్‌లో కొత్తిమీర వేసేసుకున్నాను. ఇంకా స్టవ్ ఏమంటారు ప్రెషర్ కుక్కర్ ఆపేసేసుకొని, మనకి హీట్‌గా ఉండాలి లంచ్ వరకు అనుకుంటే అలానే కీప్ వార్మ్‌లో ఉంచుకోవచ్చు. లేదు అనుకుంటే మనము మూత పెట్టేసుకోవచ్చు. నాకిక్కడ ఏమవుతుంది అంటే ఇంకొక ఇన్‌స్టంట్ పార్ట్‌లో ఇంకొక బౌల్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఇప్పుడు మటన్ కర్రీ చేశాను. ఇప్పుడు నేను రైస్ వండాలి అంటే ఈ కర్రీ తీసి పక్కకెట్టిన తర్వాతనే మళ్ళీ ఇది బౌల్ క్లీన్ చేసుకొని మళ్ళీ అందులో రైస్ పెట్టాల్సొస్తుంది. అందుకని ఇంకొక బౌల్ కొనాలనుకుంటున్నాను. 2500 టు 2800 రూపీస్ ఉందండి. ఓకే. కానీ తీసుకోవాలి. చాలా బాగా యూజ్ వస్తుంది. నేను ప్లాన్ చేస్తున్నాను. తీసుకుంటాను. ఇప్పుడు నేను ఈ మటన్ కర్రీ అయిన తర్వాత మటన్ కర్రీ వేరే బౌల్‌లోకి షిఫ్ట్ చేసి మళ్ళీ రైస్ పెట్టుకున్నాను అనమాట. ఒకవేళ ఇంకో బౌల్ ఉంటే ఇది కీప్ వార్మ్‌లో పెట్టేసుకొని మనం రైస్ వండుకునే టైంకి తీస్తే సరిపోతది. ఇదండి. ఇంతే చాలా ఈజీగా నాకైతే మటన్ కర్రీ చేయడము చాలా కష్టం అనిపిస్తది. అది ఉడకదు. ఆయిల్ ఎక్కువ అనిపిస్తది ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి ఆయిల్ తక్కువ అనిపిస్తుంది. అది ఉడికి నల్లగా అయిపోతుంది మటను. ఇప్పుడైతే 10 మినిట్స్‌లో ఎంత బాగా అయింది. కలర్ గూడా చేంజ్ కాలేదు చూడండి రెడ్డిష్‌గానే ఉంది. అండ్ టేస్ట్ కూడా అంతే అద్భుతంగా అయ్యింది. మా పిల్లలకైతే చాలా నచ్చింది. అందులో ఉండే బోన్స్ ఉంటాయి కదా! బోన్స్ కూడా చాలా బాగా బాయిల్ అయ్యాయన్నమాట. మనం మటన్ సూప్ చేసుకోవాలన్నా, బొక్కల సూప్ చేసుకోవాలంటే మాత్రం బోన్స్ సూప్ చాలా బావుంటుంది ఇన్‌స్టంట్ పాట్‌లో. అది గూడా ఇంకో వీడియోలో చూపిస్తాను. మీకు నచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోను. షేర్ చేయండి. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.